రాజమండ్రి కొంతమూరు దగ్గర అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ తన మరణం చుట్టూ 3-4 రోజుల నుంచి పెద్ద స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. అంతకు మించి పెద్ద స్థాయిలో అనుమానాలన్నీ కూడా ఫోటోలు, వీడియోలు, చాలా అనుమానాలు రైస్ చేస్తూ నెటిజన్లు కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు. అది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా హత్యే, ఏం జరిగిందో ప్రభుత్వం తేల్చాలి ఖచ్చితంగా అని చెప్పి అన్ని వైపుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. చివరికి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, హోంశాఖ మంత్రి గారు అందరూ కూడా స్పందించారు. ఫైనల్గా ప్రభుత్వం ఒక ఎస్పీ, 2 డిఎస్పీలు, మిగిలిన సీఏలు వీళ్ళందరి నేతృత్వంలో ఒక బృందాన్ని విచారణ చేయడం కోసం నియమించింది. తాజాగా ఐజీ గారు ఈ విచారణ గురించి ప్రాథమిక అంశాలను మీడియాతో పంచుకున్నారు. తాను జనానికి రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, సో అసత్య ప్రచారాలు దయచేసి చేయకండి, సెన్సిటివ్ ఇష్యూ అని. అండ్ ఐజీ గారు కొన్ని కీలక విషయాలు కూడా చెప్పారు. మొహం మీద, చేతుల మీద గాయాలు ఉన్నాయి అన్నారు. మొహం మీద, చేతుల మీద గాయాలు ఉన్నాయి, ఎలా అయ్యా, ఎందుకు అయ్యా అన్నది తేల్చాలి అని. చాలా కీ పాయింట్స్ ఇవి. మరికొన్ని కూడా ఉన్నాయి అంటే రైస్ చేయాల్సినవి. బట్ ఐజీ గారు అయితే కాసింత సంయమనం పాటించండి, పోలీసులు మొత్తం వివరాలు చెబుతారు, అప్పటి వరకు మీ ఊహాజనితమైనటువంటి వ్యాఖ్యలు జోడించకండి అని. సరే, ఐజీ గారు చెప్పినంత వరకు మనం పరిమితమైన మొహానికి, చేతులకు గాయాలయ్యాయి, సాక్షాత్ ఐజీ గారే చెప్పారు. అండ్ అదే సమయంలోనే ఏదైనా కారు హిట్ చేస్తే బండి వెళ్ళి పడి ఆ బండి ఈయన మీద పడిందా, పాస్టర్ ప్రవీణ్ గారి మీద అనే విషయాన్ని ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖ వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు అని. హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరి వచ్చిన ఆ చనిపోయేంత వరకు కూడా ప్రతి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ పరిశీలిస్తూ ఉన్నాము అని. తాను కొంతమూరు దగ్గర అంటే కొంతమూరుకు వస్తూ ఉన్నట్లు, రాజమండ్రికి వస్తూ ఉన్నట్లు, అంటే కొంతమూరు దగ్గర చనిపోయారు కదా, రాజమండ్రికి వస్తూ ఉన్నట్లు కొందరికి మాత్రమే తెలుసు, వాళ్ళ భార్య గారికి అండ్ ఎవరు ఆకాష్, జాన్ అనే మరో సన్నిహితులకు మాత్రమే తెలుసు. విజయవాడలో 4 గంటలు ఆగారు, ఎవరితో మాట్లాడారు ఏంటి అన్న వివరాలు కూడా మేము విచారణ చేస్తూ ఉన్నాం. విచారణ ప్రాథమిక స్థాయిలోనే ఉంది, దయచేసి సంయమనం పాటించండి అని ఐజీ గారు అయితే అన్నారు. సో మొహం మీద, చేతుల మీద గాయాలు ఉన్నాయి అంటూ ఉన్నారు కాబట్టి ఆ గాయాలు ఏంటివి అన్నది తేల్చడం దగ్గర నుంచి కీలకమైన విచారణ జరగాల్సి ఉందేమో చూద్దాం. సంయమనం పాటించమంటూ ఉన్నప్పుడు ఐజీ గారు చెప్పినట్లు మొత్తం వివరాలు మేమే బయటకు పెడతామంటూ ఉన్నారు కదా, ఏం జరుగుతుందో చూద్దాం.